నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు. నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు, ఎలాంటి చింతన నాకు లేదు. ఇవన్నీ నాకెందుకు? అన్ని నాకు కావాల్సినట్టు ఉన్నాయి. నాకేది ఆశ లేదు. ఏది చేసినా మీ నిమిత్తమే, ఏది చెప్పినా మీ నిమిత్తమే. వాట్ ఎవర్ ఐ టెల్, వాట్ ఎవర్ ఐ డూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ. నేనే మీకోసం ఉన్నాను, నా కోసం ఇంక నాకెందుకు? కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి. నేను ఎప్పుడు సిద్ధమే. కానీ పవిత్రమైన భావాన్ని మీరు పెంచుకోండి, దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి. జీవితంలో కొన్నిసార్లు ఒకరినేదో అనరాని మాట అనేసామని చెప్పి బాధపడి పశ్చాత్తాపం పడుతుంటాము. కానీ ప్రతిసారి అదే జరగాలని లేదు. ఒక్కొక్కసారి సమయానికి అనవలసిన మాట అనలేదని చెప్పి కూడా మనం పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. ఒక చిన్న కథ. ఒక పెద్ద జమీందారింట్లో ఒక పని మనిషి పనిచేసేది. ఒకరోజు పనికి వస్తప్పుడు ఆమె 4 సంవత్సరాల అబ్బాయి నేను వస్తానని అల్లరి చేస్తే తనతో పాటు తీసుకువస్తుంది. జమీందార్ చాలా మంచివాడు. అబ్బాయిని చూసి ఆమెతో ఏమంటాడంటే, నీ పని నువ్వు ముగించుకో, అంతవరకు అబ్బాయి ఎక్కడో ఆడుకుంటాడులే అని అంటాడు. అబ్బాయి ఉద్యానంలో ఆడుకుంటుండగా వాడి చేతికి ఏదో తెల్లగా మెరుస్తున్న ఒక వస్తువు దొరుకుతుంది. అది తెచ్చి వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. అది చూడగానే అది వజ్రం అని తెలుసుకొని ఆమె మనసులో ఏమనుకుంటుందంటే, పిల్లడికి అది వజ్రం అని తెలియదు, అది వాడి దగ్గరే ఉంచేస్తే అందరికీ చూపించుకొని తిరుగుతాడు. అందుకు ఆమె ఏం చేస్తుందంటే వాడి చేతిలో నుంచి తీసుకొని ఇది ఒక గాజు ముక్క అని చెప్పి అక్కడే బయటకు విసిరేస్తుంది. పిల్లవాడు సరే అని చెప్పి మళ్ళీ ఆటలో పడిపోతాడు. కొంతసేపటి తర్వాత తల్లి ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకువచ్చి దాచేస్తుంది. పనంతా ముగించుకొని ఇంటికి వెళ్ళాక సాయంత్రం బజార్లో అమ్మేసుకుంటే మంచి డబ్బులు వస్తాయని మనసులో అనుకుంటుంది. అలాగనుకొని సాయంత్రం ఎవరూ చూడకుండా గబగబా బంగారం షాప్కి వెళ్తుంది. షాప్లో ఉన్న యజమానితో ఏమంటుందంటే, ఇదిగో చూడు, నాకు ఒక వజ్రం దొరికింది అని తన దగ్గరున్న వజ్రాన్ని చూపిస్తూ, ఇది తీసుకొని నాకు ఎంత ధనం ఇస్తావని అడుగుతుంది. ఆ వజ్రాన్ని చూసి బంగారం షాపు యొక్క యజమానికి లాభం పెరిగి వజ్రం యొక్క విలువ ఆమెకేం తెలుసు అని మనసులో అనుకొని ఆమె చేతిలో నుంచి వజ్రాన్ని తీసుకొని పరీక్షిస్తున్నట్టు నటించి ఆమెతో ఇది వజ్రం కాదని చెప్పి అంటాడు. ఇది కేవలం ఒక గాజు ముక్క అని చెప్పి ఆమె చూస్తుండగానే రోడ్డు మీదకి విసిరేస్తాడు. ఆమె విచారంతో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. నిదానంగా కూర్చొని ఆలోచిస్తుండగా మనసులో ఏమనుకుంటుందంటే, నా మతి భ్రమించి లోభంలో పడి ఒక గాజు ముక్కని వజ్రం అనుకున్నాను. నా తలరాతికి వజ్రం దొరకడం ఒకటా అని అనుకుంటుంది. కానీ ఆ బంగారం షాపు యొక్క యజమాని ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ వజ్రాన్ని ఎక్కడైతే విసిరేశాడో అక్కడికి వెళ్ళి అది తీసుకొని వెంటనే వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఈ వజ్రాన్ని పెట్టి ఏమంటాడంటే, ఇదిగో చూడు, ఇది చాలా విలువైన వజ్రం, దీనికి నాకు నువ్వు ఎంత ధనం ఇవ్వగలవని అడుగుతాడు. వజ్రాల వ్యాపారి మనసులో లోభం పెరిగి దొంగ నవ్వు నవ్వుతూ ఏమంటాడంటే, డూప్లికేట్ వజ్రాన్ని తీసుకొచ్చి దీనికి ధనం అడుగుతున్నావేంటి సేటు అని అడుగుతాడు. అంతటితో ఆగకుండా అతను చూస్తుండగానే ఆ వజ్రాన్ని అలా పైకి విసిరేస్తాడు. బంగారం షాపు యజమాని నిరాశతో తిరిగి షాపుకు వచ్చేస్తాడు. ఇక్కడ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని ఎప్పుడైతే పైకి విసిరేశాడో ఆ వజ్రం అక్కడ పడగానే విరిగిపోయింది. ఈ జరిగిందంతా అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి చూసి అతను ఆ వజ్రాన్ని ఏమడుగుతాడంటే, నువ్వు 3వసారి విసిరాక విరిగావు, ముందు 2 సార్లు విసిరినప్పుడు నువ్వు విరగలేదు, ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతాడు. ఇక్కడ ఆ వజ్రం చెప్పిన సమాధానమే ఈ కథ యొక్క సారం. మొదటిసారి నన్ను విసిరేసిన వాళ్ళకి నా విలువ తెలీదు, 2వసారి విసిరేసిన వాళ్ళకి కూడా నా అసలైన విలువ తెలీదు, కానీ 3వసారి ఎవరైతే నన్ను విసిరారో అతను ఒక వజ్రాలు వ్యాపారి. అతనికి నా విలువ తెలుసుండి కూడా నన్ను విసిరేశాడు. నా విలువ తెలుసుండి కూడా నన్ను విసిరాడు గనుకే నేను ఇలా విరిగిపోయాను. ఈ కథలో లాగే మనతో కూడా జరుగుతుంది. మన సొంత మనిషి, మనకు బాగా కావలసిన వాళ్ళు ఎప్పుడైతే మనల్ని తిరస్కరిస్తారో అప్పుడే మన మనసు విరిగి ముక్కలవుతుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకరు పైకి వెళ్ళేటప్పుడు చేతనైతే వాళ్లకు చేయూతను అందించి వాళ్ళని పైకి తీసుకువెళ్ళడానికి సహాయపడాలి. అంతేకాని కాళ్ళు లాగి క్రిందకి పడేయడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడూ కూడా ఒకరిని ఉత్సాహపరచాలి.
వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దృఢపరచాలి. కానీ మనం ఏం చేస్తామంటే నెగటివ్ మాట్లాడి వాళ్ళు కించపడేలా చేస్తుంటాం. ఒకరి ఎదుగుదలకి మనం సహాయం అందించలేకపోతే సరే, కానీ అడ్డుపడకుండా ఉంటే చాలు, వాళ్లకు మేలు చేసిన వాళ్ళమవుతాము. మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు. తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా? తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా? తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా? ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది. కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి, మానవతా గుణమును మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈనాడు మానవతా గుణమును అభివృద్ధి పరచుకోకుండా మానవుడు 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 అనుకుంటే దీని అంతరాత్రం ఏమిటి? కనుక మానవతా గుణమును మనం పెంచుకోవాలి. అది ఏ సత్యము, అది ఏ ధర్మము, అది ఏ ప్రేమ, అది ఏ ఆనందము, అది ఏ అన్ని విధాల సుఖం.